మేము చిట్నా వన్ టౌన్ అండి మాది. ఇప్పుడు మేము ఎప్పుడు ఇది స్టార్టింగ్లో పెట్టారు, అప్లికేషన్ వచ్చినప్పుడు పెట్టాము. మేము ఇప్పుడు 2 వారాలు అయిపోయింది, మా పేరు రాలేదు, కనీసం మాకు ఒక మెసేజ్ కానీ ఏం లేదు. బ్యాంకుకి వెళ్ళాము, ఆ కేవైసీ చేయమన్నారు, అన్నీ చేసాము. ఇప్పుడు 2 వారాలు అయిపోయింది, టైం చూస్తే రేపటితో లాస్ట్ డేట్ అంటున్నారు. మరి ఏం చేయాలి, మాది కింద ఇల్లులు కూడా, అందుకని ఇంకేం మళ్ళీ లాస్ట్ సార్ పెడదామని వచ్చాం. మరి పడే వాళ్ళకి పైన ఉన్న వాళ్ళు కూడా రాసుకుంటున్నారు కింద అని, వాళ్ళకి పడ్డాయి బాగానే. ఎవరికి చెప్తాం ఇప్పుడు, మేము ఏం చేయాలో తెలియక ఇంకా సరే పెడదామని వచ్చాం. సచివాలయంకి వెళ్ళారండి? వెళ్ళాము అక్కడ పెడితే ఫస్ట్ అక్కడే తీసుకున్నారు, ఇలా రాలేదండి అని మొన్న లాస్ట్ వీక్ వెళ్ళాను. మళ్ళీ వెళ్తే ఇంక మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి మళ్ళీ మొన్న వచ్చాం, తీసుకోలేదు. మళ్ళీ ఇంక ఇవాళ వచ్చాం. మరి కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఏమంటున్నారు? తీసుకున్నారు, అప్లికేషన్ ఇచ్చాలండి అన్నారు, కానీ ఏమీ లేదు. కింద పని ఉండే పడలా, డబ్బులు పడలా. 4-5 రోజులు వాటర్ ఉన్నాయి, ఫుల్ వాటర్ 5 రోజులు ఉన్నాయి, ఏ డబ్బులు పడలే అకౌంట్లో. ఏమంటున్నారు? సచివాలయంకి వెళ్ళారా? వెళ్ళామండి, అప్లికేషన్ పడతాయి అంటున్నారు, అంతే. ఏం పడలేదమ్మా, మొత్తం నీళ్ళు 5 రోజులు ఉన్నాయి, మొత్తం బట్టలు 4-5 లక్షల రూపాయలు బట్టలు తడిచిపోయి, బట్టలు ఉన్నాయి కింద. కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు కదా, ఇక్కడేమంటున్నారు? ఇచ్చాం, పేపర్లు ఇచ్చాం, వెళ్ళమన్నారు, ఇచ్చేళ్ళాం. ఇంకేం చెప్పాలి, ఇంకేమీ అయినా డబ్బులు పడలే. ఇంకా ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు? మేము 3 రోజుల తిరిగి వస్తున్నాం. 3 రోజుల నుంచి కూడా ఇదే సమాధానం? ఇదే ఇస్తున్నాం అండి. భవానీపురం ఊర్మిళ నగరు, ఏకలై నగరు, ఏకలై నగర్ వైఎస్ఆర్ కాలనీ. ఏకలై నగర్లో ఫస్ట్ కింద ఫ్లోర్లోనే నడుము లోతున వాటర్ వచ్చినాయి, బైకులు పాడైపోయినాయి, ఇంట్లో ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, మంచాలు మొత్తం పాడైపోయినాయి. ఇళ్ళకొచ్చి మంచాలకి పరుపులకి ఏమి లేదమ్మా, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, బైకులు కానీ రాసుకొని వెళ్ళారు. 100లో 30% ఇళ్ళకి డబ్బులు పడ్డాయి, మిగిలిన 70% డబ్బులు పడలా. బైకులు రాసుకొని పోయారు, బైకులకి రూపాయి కూడా ఇలా. నిన్న సాయంత్రం మైకు పెట్టి ఊర్మిళ నగర్, ఏకలై నగర్ నేనే అనౌన్స్ చేశా, కలెక్టర్ ఆఫీస్ దగ్గర సిపిఎం పార్టీ తరఫున ధర్నా జరుగుతుంది, రాని వాళ్ళు అందరు రండమ్మా బాధ్యులని. నేను అనౌన్స్ చేసి ఇంటికి వచ్చాను. హాఫ్ అన్ అవర్లో సచివాలయం నుంచి ఫోన్ చేశారు, మీ బైకుల డబ్బులు పెండింగ్లో పడి ఉన్నాయి, మీ బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ తేంటే 8 అని. అది కూడా ఎందుకు చెప్పారంటే, కలెక్టర్ ఆఫీస్ కాడికి వీళ్ళందరూ అనౌన్స్ చేస్తున్నారు, అందరు వెళ్తే గందరగోళం అయింది, అక్కడ ఎవరో టీడీపీ వాళ్ళని సిపిఎం పార్టీ వాళ్ళు ఇలా చేస్తున్నారని జనాలను అటు మలిపారు. ఇది చాలా దారుణం. సీఎం చంద్రబాబు గారేమో అందరికి ఇమ్మని అనౌన్స్ చేశారు, ఈ ఆఫీసర్లు రాసుకునే వాళ్ళు తారుమారు చేశారు. ఇది ఇలా సిపిఎం పార్టీ తరఫున కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా జరిగింది. అందరికీ న్యాయం జరగకపోతే న్యాయం జరిగేదాకా సిపిఎం పార్టీ జనాలందరికీ అండగా ఉంటుంది. నేను ఒక వాలంటీర్ని, అయినా మా ఇల్లు రాయలేదు. వాలంటీర్గా వరదల్లో ఉన్న వాళ్ళకి అందరికీ మేము 15 రోజులు సేవ చేసినా సరే మాకు ఎవరికి ఇల్లు రాయలేదు. రేషన్ వ్యాన్ మునిగిపోయింది, బైక్ మునిగిపోయింది, అసలు దేనికి డబ్బులు రాయలేదు. ఏమని పెట్టారు, నో డేటా అని పెట్టేశారు. ఒక వాలంటీర్కి ఇలా జరిగిందంటే మరి ప్రజలకు ఇంకంతానే అది. మరి ఇక్కడను 4 రోజులు బట్టి కలెక్టర్ ఆఫీస్లో ఇస్తామన్నారు, కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చిన డేటా ఎక్కడికి వెళ్ళిద్ది, సచివాలయంకి వెళ్ళిద్ది. అదేదో సచివాలయంలో అడ్మిన్లో అయినా అక్కడ చేస్తే ఏ ఏరియాకి ఆ ఏరియా అడ్మిన్లు పరిష్కారం చేస్తారు కదా. అందరూ ఇక్కడికి వస్తున్నారు, తీసుకున్నారు, ఈ కాగితాలు పక్కన పడేస్తున్నారు. కాగితాలు అయితే ఎక్కడికి వెళ్ళట్లా, ఇక్కడ వచ్చినా సరే కాగితాలు పక్కన పడేస్తున్నారు. కాగితాలు తీసుకొని దీని సమస్యని పరిష్కారం చేయట్లా. మ్యాపింగ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నాయి, మ్యాపింగ్ ఉన్న వాళ్ళకి పడట్లా, మ్యాపింగ్లో ఉన్న వాళ్ళకి పడలా, మ్యాపింగ్లో లేని వాళ్ళకి పడలేదు. వేరే మచిలీపట్నం అటువైపు సార్లు వేసి వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎండీల్ని వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళు వర్క్ చేశారు, లాగిన్స్ వాళ్ళకి ఇచ్చారు, పెట్టవలసిన వాళ్ళకి పెట్టలేని వాళ్ళకి పెట్టారు. అర్హులైన వాళ్ళకి అర్హులు కాదు, అనర్హుల వాళ్ళకి 25,000 డబ్బులు పడ్డాయి. మరి దీనికి పరిష్కారం ఏంటో తెలియదు. నేను 4 రోజులు సచివాలయంకి వెళ్తే ఏమంటారు? కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పెట్టమన్నారు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పెట్టమన్నారు. కలెక్టర్ ఆఫీస్లో పెట్టడానికి ఎక్కడ తీసుకున్నారు జనాలు? అదే కలెక్టర్ గారికి అసలు తెలియదు అనుకోండి. పరిస్థితి అనేది కలెక్టర్ గారికి తెలియదు. మన పరిస్థితి అంతా అదివరకు జగన్ గారు సచివాలయాలు పెట్టారు కాబట్టి వార్డు నెంబర్లు అన్ని వాలంటీర్కి మ్యాపింగ్ అయినాయి కాబట్టి ఏదైనా ఒక వాలంటీర్కే తెలుసు. వాలంటీర్ని తీస్తారు, జీతాలు ఇవ్వట్లేదు వాలంటీర్కి. గారికి నమస్కారం అండి. మాది కబేలా సెంటర్ సార్, మాది కబేలా మొత్తం నిండిపోయింది. మీరు సర్వే చేయమన్నప్పుడు మా ఇంటికి సర్వే మనుషులు వచ్చారు సార్.
ఫస్ట్ రాసుకున్నారు, అన్నీ ఓకే అన్నారు, మా ఇల్లు చూసారు, అన్నీ చేశారు. ఫస్ట్ సచివాలయంకి వెళ్తే మీ పేరు ఉంది, మీ ఫోటో ఉందని చెప్పారు సార్. మాకు డబ్బులు అయితే పడలేదు సార్, బైక్ డబ్బులు పడ్డాయి. మామూలుగా మా కింద ఫ్లోర్ సార్, డబ్బులు అయితే పడలా. మా షాప్ నిండిపోయింది, మా ఇల్లు నిండిపోయింది. 15 రోజులు పనులు లేవు సార్, అల్లాడుతున్నాం. మీరు చెప్పారు మాకు అందరికీ వేస్తాము, మేము ఉన్నాము, మీకు ఎందుకు అన్నారు, కానీ అందరికీ వేయలేదు సార్. మీరు అందరికీ వేయలే. కబేలా నిండిందో లేదో మీరు ఎవరో చెప్పడం కాదు, మీకు తెలుసు, మీరు చూశారు. పైన హెలికాప్టర్లో నుంచి మీ కబేలా నిండిందో లేదో మీకు తెలుసు. మళ్ళీ రెండోసారి సచివాలయంకి వెళ్తే మీ పేరు లేవు, మీదంతా మీ నిండలేదు, మీకు లేదని చెప్తున్నారు. మేము ఎవరు చెప్పుకోవాలి సార్? ఇంకా కమిషనర్ ఆఫీస్కి మేము పనులు మానుకొని రోడ్ల మీద పడుతున్నాం సార్. మేము ఇల్లు పోయి, సామాన్లు పోయి, పనులు పోయి, అప్పులు అయిపోయి ఉండి కూడా మేము ఇవాళ కూడా పనులు మానుకొని కమిషనర్ గారి ఆఫీస్కి వస్తున్నాం సార్. మీరు న్యాయం చేస్తామన్నారు, అందరికీ చేయండి సార్. మాకు మీరు అందరూ ఇల్లు ములగలేదన్నారు, మీకు తెలియదా సార్? గవర్నమెంట్కి వాళ్ళ సచివాలయంలో మాకు కరెక్ట్ ఆన్సర్ లేదు సార్. అసలు మాకు మాత్రం న్యాయం చేయండి సార్. మొత్తానికి వేస్తారా వేయండి, లాస్ట్ అండ్ ఫైనల్ మీ కమిషనర్ ఆఫీస్కి ఫోన్ చేస్తాను సార్. మీరు వేస్తాను, ప్రతి మనిషికి వేస్తానని మీరు 10 సార్లు చెప్తున్నారు. మీరు మాత్రం వేస్తారా చేయండి సార్. మిమ్మల్ని నమ్మే మేము ఓట్లు వేసి గెలిపించుకున్నాం. మాకు న్యాయం చేయండి సార్. మీరు వాళ్ళెవరి మాటలు నమ్మొద్దు. మీరు తెలుసు, మీరు హెలికాప్టర్లో కబేలా అంతా నిండింది చూశారు. మమ్మల్ని మాత్రం సచివాలయంలో కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మాది 45వ వార్డు సార్, మాది కబేలా సెంటర్ మాది. మాకు అందరికీ న్యాయం చేయండి సార్. అన్యాయం మాత్రం చేయపాకండి. పనులు మానుకొని రోడ్ల మీద పడుతున్నాం సార్, ఇల్లు వాకలు వదులుకొని. తెలీదంట, మరి రాశారు. మీకు ఏమేమి డ్యామేజ్ అయినాయమ్మంటే 2 బండ్లు రాసుకున్నారు. బండ్లే ఉన్నా మేము పైన పెట్టుకొని నుంచుంటామా? 2 బండ్లు తెలిసిపోతే ఫోటో చూసుకున్నాడు, నెంబర్ చూసుకున్నాడు, అన్నీ చూసుకున్నాడు. నాట్ డ్యామేజ్ అని ఎలా రాస్తాడు సార్? మేమైనా బండ్లు నెత్తులు పెట్టుకొని పైన నుంచున్నామా? ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం. మేమేమో అన్యాయంగా రాయించుకోలేదు. చాలా మంది అన్యాయంగా రాయించుకున్న వాళ్ళకి 50,000 చొప్పున అందరికీ పడినాయి. ఏది అన్యాయంగా రాయించుకున్న వాళ్ళకి, న్యాయంగా రాయించుకున్న వాళ్ళకి రూపాయి పడలేదు. నాకు ఇంతవరకు నేను రాయించుకుని ఫస్ట్ ఫ్లోర్లో ఉంటానండి. మా 2 బండ్లే డ్యామేజ్ అయినాయి అని రాయించుకున్నాను. 2 బండ్లకు కూడా నాకు పడలేదు. పడేలాగా నాకు ఆ సచివాలయంలో రాసిన నెంబర్ నాకు కావాలి ఖచ్చితంగా. ఆయన ఎలా నాట్ డ్యామేజ్ అని రాస్తాడు? నాకు ఖచ్చితంగా ఆయన నెంబర్ కావాలి సార్. ఒక్కటే సార్, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎవరికి ములిగినా ములగపోయినా కిందిళ్ళని 25,000, పైనిళ్ళు మొత్తం 10,000 అని మీరు చెప్పారు సార్. మీరు వారంటీలు పట్టించుకోబాకండి, ఎవరు పట్టించుకోవద్దు. కబేలా సెంటర్ సచివాలయంలో మా లిస్టులు ఉంటాయి సార్. మాకందరికీ న్యాయం చేయండి సార్. మీరు చెప్పిన మాట మీరు నిలబెట్టుకోండి. అది మాకు పనులు లేక అప్పులు అయిపోయి మేము రోడ్లు ఎక్కాం సార్. పసి పిల్లల్ని వేసుకొని 3 రోజులు కరెంట్ లేక తను చూడలేదా? రోజు హెలికాప్టర్లో వచ్చినప్పుడు కబేలా సెంటర్ ఎంత మునిగింది? ఇక్కడ దాకా పీకల లోతు వచ్చి ఉన్నప్పుడు తనకు తెలీదా? బండ్లు నా డ్యామేజ్ ఎలా రాస్తారు? అతను నా అసలు ఇల్లులే మునగలేదు, మా సందులోకి నీళ్ళే రాలేదని చెప్పారంట. ఎలా రాస్తారు? 3 రోజుల నుంచి వస్తాం. నిన్న సెలవు కదా, నిన్న వచ్చి వెళ్ళిపోయాం. 3 రోజులు అయింది వచ్చి. కలెక్టర్ ఆఫీస్లో ఏం చెప్తున్నారు? ఏంటి ఏమిలా అయ్యా, మొన్న వరదలు అయ్యి రాలా మాకు, అందుకని చెప్పి వచ్చి ఏమంటున్నారు? ఇస్తారని చెప్తున్నారుగా, అందుకని అప్లికేషన్ తీసుకున్నాం. బాగా మునిగిపోయినా సరే ఎవరా మొన్న రాసుకోవాలా? మరి బాగానే ఉంది కదా అంటున్నారంట. అంటే ఎట్ట కుదిరిద్ది? మరి అన్నీ పాడైపోయినాయి, పారేసుకున్నాం. మరి కొనుక్కోవాలన్నా డబ్బులు కావాలి కదా. మోటార్లు పోయినాయి, ఫ్యాన్లు పోయినాయి. గవర్నమెంట్ ఒక్కొక్కరికి 25,000 వేసామని చెప్తున్నారు కదా. వేస్తున్నారంట కానీ మాకు రాలేదని మేము వచ్చాం అంతే. ఏమంటున్నారు మేము? ఇంక మేమేమి ఎవరిలో అడగలేదు, అప్లికేషన్ ఇస్తామని వచ్చాం అంతే. లోపలికి వెళ్ళాలిగా.